హలో అండి, ఈరోజు ఒక అన్బాక్సింగ్ వీడియోతో నేను ముందుకు వచ్చేసాను. సో నేను కిచెన్కి యూస్ఫుల్ అయిన ఐటెం ఒకటి ఆన్లైన్లో బుక్ చేశాను అనమాట. సో దాని యొక్క వీడియోని మీకు నేను షేర్ చేస్తాను. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఇది వచ్చేసి మనకి కిచెన్కి సంబంధించిన ఐటెం అన్నాను కదండి. సో ఇది ఏంటి కాదండి, క్యాస్ట్రో ఐరన్ పెనుమ్ అనమాట. సో ఇది వచ్చేసి మనం దీంతో దోశ వేసుకోవచ్చు, ఏదైనా గ్రిల్ చేసుకోవాలన్నా దీంతో బాగా గ్రిల్ చేసుకోవచ్చు. సో ఇది మనకి సీజన్ చేసుకోవడం, దాని తర్వాత దోశలు ఎలా పోయడం అంతా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, చాలా వెయిట్ అయితే ఉందండి. సో ఇది నేను అమెజాన్లో బుక్ చేశాను. ఇది వచ్చేసి అమెజాన్లో మనకి 1000 రూపీస్ దాకా పడిందనమాట కాస్ట్. సో మనకి ఇది కాస్ట్ ఐరన్ ప్యాన్ అనమాట. సో ఇది మనకి దోశలు బాగా వస్తాయి. సో నేను ఇప్పుడు నీకు సీజనింగ్ చేస్తున్నాను. ఫస్ట్ పసుపు, సాల్ట్ వేసి కొద్దిగా ఆయిల్ వేసి మంచిగా రఫ్ చేసుకోవాలి. సో నేను ఫస్ట్ దీన్ని కొన్నప్పుడు కొంచెం సబ్ వాటర్ వేసి వాష్ చేశాను. దాని తర్వాత ఇలా పసుపు, ఉప్పు వేసి కొంచెం ఆయిల్ వేసి మంచిగా దీన్ని రఫ్ చేసుకోండి. ఎందుకంటే దీని మీద ఆల్రెడీ వాళ్ళు కొంచెం కోటింగ్ వేస్తారు కదా, అవి ఏమన్నా ఉంటే వెళ్ళిపోద్ది. మంచిగా నీట్గా వాష్ చేసుకోవాలి దీన్ని. దాని తర్వాత ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, దీన్ని కూడా సీజనింగే అండి. సో దీన్ని కూడా మనము పడేసేయవచ్చు. దాని తర్వాత మనము మంచిగా వేపుకున్నాం అనుకోండి, ఆ దోశలు వేసేటప్పుడు కొంచెం బాగా సాఫ్ట్గా వస్తుంది దోశలు. సో ఉల్లిపాయ అనేది మనకి సీజనింగ్కి చాలా మంచి రిజల్ట్ని ఇస్తుంది. సో నేను ఎప్పుడే కానీ ఎక్కువ ఉల్లిపాయ వేసి దోశలు వేస్తుంటా, ఎందుకంటే తీయడానికి ఈజీ అయిపోతుంది మనకి. సో ఈ ఐరన్ పెనుము అంటే మనకి తీయడానికి చాలా కష్టం అవుతుంది కదా. సో మనము వీలైనంత వరకు చిన్న ఉల్లిపాయ ముక్కను పెట్టుకుని కూడా మనము పెనుని ఫస్ట్ గ్రీస్ చేసుకుని దాని తర్వాత దోశలు పోసామనుకోండి, చాలా సాఫ్ట్గా వస్తుంది. సో ఇది వీలైతే టిప్ ట్రై చేయండి, మీకు కూడా చాలా యూస్ఫుల్గా అవుతుంది. సో మంచిగా మనకి ఇది రోస్ట్ అయ్యేంత వరకు దీని మీద మనము మంచిగా రోస్ట్ చేసుకోండి, ఎందుకంటే మనకి ప్యాన్ సీజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కొత్త పెనుము కదండి, సో మనకి దోశలు అంత ఈజీగా రావు. సో మనం ఇలా సీజనింగ్ చేసుకోవడం వల్ల మనకి మంచిగా దోశలు అనేది వస్తాయి అన్నమాట. సో మళ్ళీ నేను కొంచెం ఉల్లిపాయ వేసి రుద్దుతున్నాను. ఉల్లిపాయ వేసి రుద్దడం వల్ల మీకు చెప్పాను కదండి, దోశలు అనేది ఈజీగా రిమూవ్ అవుతాయి అన్నమాట. మనం స్టెయిన్ అవ్వాల్సిన పని లేదనమాట దోశలు వేసాక. సో ఇలా చేయడం వల్ల మనకి చాలా ఉపయోగం ఉంది. అలానే కొత్తగా మన ఛానల్ ఏమైనా చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. సో ఇప్పుడు నేను దోశ పోస్తున్నాను, చూసారా. దోశ బ్యాటర్లు కూడా మనము నేనైతే కొంచెము మీరు కలుపుకునే విధానం బట్టి మీరు దోశలు పోసుకోవచ్చు. నేనైతే కొంచెం పలసగానే పోసుకున్నాను, మా పిల్లలు ఇలానే తింటారు. సో ఎవరి కన్సిస్టెన్సీ ఎట్లా కావాలంటే అలా మనము దోశలు పోసుకోవచ్చు. సో దోశలు కొంచెం బాగా రావాలి, ఫస్ట్ టైం కదండి, కొంచెం ఆయిల్ పడుతుంది. సో రాను 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 మనము ఆయిల్ లేకుండా కూడా మనము దోశలు అనేవి పోసుకోవచ్చు. సో ఇది బాగా మందంగా ఉంటుంది కాబట్టి పెనుము చాలాసేపు కాలవడానికి మనకి టైం పడుతుంది. ఒక్కసారి అది బాగా కాలిపోయింది అనుకోండి, మళ్ళీ మీరు ఆఫ్ చేసినా కూడా ఒక 2 దోశలు పోసుకునేంత మనకి దాంతో హీట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది కాస్ట్రో పెనుము కదా, సో ఐరన్ పెనుము కాబట్టి, సో ఈ ఐరన్ అనేది మంచిగా మనకి అబ్జర్బ్ అవుతుంది దోశల్లోకి. మనకి ఐరన్ అనేది డిఫిషియన్సీ చాలా వరకు మన బాడీలలో ఉంటాయి కదా. సో ఇలా మనము ఈ ఐరన్ తవా మీద వేసుకొని తినడం వల్ల మనకి ఐరన్ అనేది మంచిగా బాడీకి అబ్జర్బ్ అవుతుంది. సో చూసారు కదా, దోశ అనేది చాలా బాగా వచ్చింది. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.